హలో అండి. నమస్తే అండి అందరికీ. నేను కథ చెప్తున్నాను. ఈ కథ విని మీరు నా ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. నమస్తే అండి. కథ స్టార్ట్ చేస్తున్నాను. వింటారా? చీకటి జడలు విరబోసుకొని చిందులేస్తూ ఉంది. నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. కీచురాళ్ళు కంఠశోష తప్ప ఏమీ వినపడటం లేదు. ఆ చిక్కని చీకటిలో అంతకంటే చిక్కగా మంచులా బిగుసిపోయిన ఒక ఆకారం రోడ్డుకు అడ్డంగా పడి ఉంది. కారు హెడ్లైట్స్ కాంతి క్రమంగా విస్తరిస్తూ అక్కడ ఆగిపోయింది. కారులో కూర్చున్న హరినాథ్కు ముచ్చెమటలు పోసాయి. చటుక్కున బ్రేక్ వేశాడు. ఏమైంది హరి? నాజుగ్గా అడిగింది. ఏమీ లేదు. అతని కంఠంలో వణుకు స్పష్టంగా వినిపించింది. గబాల్న వడిలోంచి లేచింది విజయ. ముందుకు చూసి భయంగా అతన్ని గట్టిగా పట్టుకుంది. భయపడవద్దన్నట్టుగా ఆమె చేయి తట్టి మెల్లగా డోర్ తెరిచాడు. వద్దు హరి, మనం వెనక్కి వెళ్ళిపోదాం. బెరుగ్గా అతని చేతిని లాగింది. విజయ, ప్లీజ్ నన్ను అడ్డుపెట్టుకు. ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే రక్షించడం తోటి మానవులుగా మన కర్తవ్యం, సౌమ్యంగా అన్నాడు. అసలు బ్రతికున్న మనిషేనా? వణుకుతూ గొణిగింది విజయ కారులో ఉండి. ఆమె భయానికి చిన్నగా నవ్వుకుని మెల్లగా స్పృహ తప్పిన ఆ స్త్రీని రెండు చేతులు ఎత్తుకున్నాడు. అప్రయత్నంగా ఒళ్ళంతా అదోలా కంపించింది. బలంగా అడుగులేస్తూ కారు వైపు నడిచాడు. విజయ్కి కాస్త ధైర్యం వచ్చి బ్యాక్ డోర్ తెరిచి తయారుగా ఉంచింది. మెచ్చుగోలుగా ఆమెను చూసి చేతిలో ఉన్న స్త్రీ సీట్లో పడుకోబెట్టాడు. కారు లోపలి లైట్ వెలుగులో దగ్గరగా ఆమె మొహం చూసి ఉలిక్కిపడ్డాడు. అప్రయత్నంగా చేతులు వణికాయి. గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నట్టు ఫీల్ అయ్యాడు. ఓ మై గాడ్! బాధగా నుదురు రుద్దుకున్నాడు. అతని ఎర్రని మొహం ఇంకా ఎర్రగా జేవురించింది. ఎవరో తరిమినట్లుగా చటుక్కుని డోర్ మూసి స్టీరింగ్ ముందుకు వచ్చి కూర్చున్నాడు. మరో నిమిషంలోనే రివ్వున బాణంలో దూసుకుపోయింది కారు. స్టీరింగ్ పట్టుకుని అతని చేతులు అదురుతున్నాయి. కాలు యాక్సిలేటర్ని బలంగా తొక్కుతుంది. హరినాథ్ని ఆకస్మిక మార్పుకి కారణం తెలియక అయోమయంగా కారు వేగానికి గట్టిగా కళ్ళు మూసుకుంది విజయ. డ్రైవ్ చేస్తున్న హరినాథ్కి మిర్రర్లోంచి వెనక సీట్లో అచేతనంగా ఉన్న ఆమె మొహం స్పష్టంగా కనిపిస్తుంది. రైలు ఇంజిన్లా పరిగెత్తుతున్న అతని ఆలోచనలకు కణతలు అదిరిపోతున్నాయి. వాణి ఇక్కడ ఈ రూపంలో ఎలా ప్రత్యక్షమైంది? తనలో మొదటిసారిగా వలపు వీణను పలికించిన వాణి ఈ స్థితిలో ఉందేంటి? కారు కాలంలో పోటీ పడుతూ ముందుకు వేగంగా సాగుతుంటే అంతకంటే వేగంగా ఆలోచనలు గతంలోకి జారిపోయాయి. ఏంటండి అలా చూస్తున్నారు? కిలకిలా నవ్వింది వాణి. లైట్ వెలుగులో ఆమె కళ్ళు తమాషాగా మెరిశాయి. తదేకంగా ఆమెనే చూస్తున్న హరినాథ్ తడబడి ఏం లేదు అంటూ నుదుడకు పట్టిన చెమటను తుడుచుకున్నాడు. అతని అవస్థ చూసి చిన్నగా నవ్వింది వాణి. మీరు మరీ బిడియపడుతున్నారే కానీ తీసుకోండి. కంపిస్తున్న చేతులతో కాపీ అందుకున్నాడు. మీరు వచ్చిన సమయానికి నాన్న ఊళ్ళో లేనందుకు బాధగా ఉంది. మీ చిన్నప్పుడు మాస్టర్ని గుర్తు పెట్టుకొని వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. ఆమె కళ్ళు చిత్రంగా మెరిశాయి. అది నా దురదృష్టం అనుకుంటాను. మాస్టర్ని చూడాలని ఎంత తహతహపడ్డానో అంత నిరాశ ఎదురైంది. కొద్దిగా ఫ్రీగా మాట్లాడసాగాడు. అప్పుడు మీరు ఇంకా చిన్నవారు. బహుశా నేను గుర్తుకు రాకపోవచ్చు. ఒకసారి మీరు జామకాయలు కావాలని ఏడుస్తుంటే తెంపాలని చెట్టెక్కి కాలు జారి పడిపోయాను. ఇదిగో ఆ గాయం ఇప్పటికీ ఉంది. షర్టు పైకి లాగి మోచేతి మీద గాయం మచ్చ చూపించాడు. సానుభూతిగా చూసి చిన్నగా నవ్వుకుంది వాణి. మాస్టారు తన అభివృద్ధికి ఎలా కారకులయ్యారో, తాను చేసే అల్లరికి ఎన్ని దెబ్బలు తినేవారో ఈ సంగతులన్నీ చెబుతుండగానే కాలం గడిచిపోయింది. అరే, చాలా వేళయింది. ఇది చూస్తూ కూర్చోండి. 10 నిమిషాల్లో వంట రెడీ చేస్తాను. మ్యాగజైన్ అతని ముందు పడేసి లేచింది. ఆగండి, ఇహ నేను వెళ్తాను. వెళ్ళిపోతారా? ఈ రాత్రి ఎలా వెళ్తారు? ఇటు నుండి ఏ బస్సు లేదని తెలుసుగా. అయినా లాస్ట్ బస్ అయినా నాన్న వచ్చేస్తారు. అది ఇక్కడ ఆర్ట్ చేస్తుంది. ఇంత దూరం వచ్చిన అతిథికి మర్యాద చేయకుండా పంపిస్తానా? గడగడా మాట్లాడి జవాబు ఆశించకుండా లోపలికి నడిచింది. అసాధ్యురాలే భుజాలు ఎగరేసి సోఫా వెనక్కి వాలాడు. కొన్ని నిమిషాలు బరువుగా గడిచాయి. ఇంతలో లోపల నుండి కెవ్వుని కేక వినిపించడంతో ఉలిక్కుపడి లోపలికి పరిగెత్తాడు. వంటింట్లో ఆ దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు హరినాథ్. వాణి కొంగు బొగ్గుమని మండిపోతుంది. భయంతో ఆమె కేకలు వేస్తూ చీరను లాగేయాలని చూస్తుంది. అతనికి ఏం చేయాలో తోచలేదు. ఓ చేత్తో ఆమెని గిరగిరా తిప్పుతూ ఇంకో చేత్తో చీరని లాగి పారేశాడు.
వాణి గుండెలు అదురుతుంటే కాలి మసైపోతున్న చీరను చూసి గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమెకు మాత్రం ఏమీ జరగలేదు. లంగా జాకెట్లో ఉన్న ఆమె చూస్తుంటే హర్నాథ్కి మతిపోతున్నట్లు అనిపించింది. మనసు అతని స్వాధీనం తప్పిపోయింది. ఆ తర్వాత కారు స్టీరింగ్ మీది హరినాథ్ చేతులు బిగుసుకు ఉన్నాయి. హరి, ఏంటిది? సిటీలోకి వచ్చినా స్పీడ్ తగ్గించడం లేదు. కంగారుగా అరిచి అతని భుజం కుదిపేసింది విజయ. తల విదిలించి కళ్ళలోంచి చూసినట్టు చూశాడు. విజయ మసకగా కనిపించింది. అప్పటికి అతనికి కర్తవ్యం గుర్తుకొచ్చింది. సీటు వెనక అచేతనంగా పడి ఉన్న వాణిని చూసి భారంగా నిట్టూర్చి తమ ఫ్యామిలీ డాక్టర్ రఘునాథ్ హాస్పిటల్ దగ్గర కారు ఆపాడు. వాట్ హ్యాపెండ్? నిద్రలో నుండి లేచి కళ్ళు నిలుపుకుంటూ వచ్చాడు డాక్టర్. డాక్టర్, మేము సాగర్ వెళ్ళి వస్తుండగా ఈవిడ అపస్మారక స్థితిలో రోడ్డుకు అడ్డంగా పడి ఉంది. దయచేసి ఆవిడ పరిస్థితి ఎలా ఉందో చెప్పండి. జేబు రుమాలతో తుడుచుకుంటూ మొహంలోని భావ సంఘర్షణ బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు. అలాగా, మీరు కూర్చోండి. నర్స్ గట్టిగా కేకేశాడు. కొన్ని నిమిషాలు కరుకుగా గడిచాయి. గది తలుపులు తెరుచుకున్నాయి. బయటికి వచ్చిన డాక్టర్ కళ్ళు బాధతో చలిస్తున్నాయి. హర్నాథ్ గారు భారంగా పిలిచాడు. ఆతృతగా చూశారు విజయ హర్నాథులు. పాపం, ఆవిడను 2 లేక 3 రేప్ చేసినట్లు తెలుస్తుంది. డాక్టర్, అప్రయత్నంగా అరిచాడు హర్నాథ్. పాపం, విజయ సానుభూతి వ్యక్తం చేసింది. డాక్టర్, ఆవిడ ప్రాణానికేం అపాయం లేదు కదా? ఆత్రంగా అడిగాడు. పరిస్థితి కాస్త తీవ్రంగానే ఉంది. దైవాధీనం. డాక్టర్, ప్లీజ్ ఆవిడని ఎలాగైనా కాపాడండి. ప్రాధేయపూర్వకంగా డాక్టర్ చేతులు పట్టుకున్నాడు. డాక్టర్ విచిత్రంగా చూసి, అదేంటండి మీరు ఇంతగా చెప్పాలా? నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను. తిరిగి లోపలికి వెళ్ళిపోయాడు డాక్టర్. మెదడంతా మొద్దుబారగా అచేతనంగా అలాగే సోఫాలో కూలబడ్డాడు హర్నాథ్. 2 చేతులతో మొహం కప్పుకొని కూర్చున్నాడు. విజయ అతన్ని పలకరించాలనుకుంది కానీ అతని మొహం చూసి సాహసించలేకపోయింది. కాసేపు చూసి, హరి, నేను ఇంటికి వెళ్ళనా? ఆమెకు అలసటగా ఉంది ప్రయాణం వల్ల. మనసు విశ్రాంతి కావాలంటుంది. హర్నాథ్ వినిపించుకున్నట్లేదు. ఉదయమే టీ తీసుకొని వస్తాను. ఈసారి సమాధానాన్ని ఆశించకుండా గదిలోకి వెళ్ళి వాణిని చూసింది. స్పృహ లేకుండా ఉంది వాణి. జాలిగా ఆమె తల నిమిరి యువతలకు వచ్చింది. రిక్షా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది విజయ. మిస్టర్ హర్నాథ్, షీ ఈజ్ ఆల్ రైట్. ఇప్పుడు ప్రమాదం గడిచినట్టే. ఇప్పుడే స్పృహలోకి వచ్చింది. డాక్టర్ కంట విన్ని సోఫాలో కూర్చున్న హర్నాథ్ ఉలిక్కిపడ్డాడు. టైం చూశాడు. 7 గంటలు. తూర్పు తెలతెలవారుతుంది. విజయ ఎప్పుడు ఇంటికి వెళ్ళిందో అనుకుంటూ నెమ్మదిగా ఒళ్ళు విరుచుకొని లేచాడు. డాక్టరు అతని వైపు మెచ్చుకోలుగా చూస్తూ, నిజంగా మీలాంటి దయగల వారు ఇంకా ఉన్నారంటే సంతోషంగా ఉంది. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తికి వైద్యం చేయించి పైగా రాత్రంతా మేలుకొని ఉన్నారు. హర్నాథ్ మొహం వివరణమైంది. నా స్థానంలో ఎవరున్నా ఈ పాటి సాయం చేస్తారు. గబగబా వాణి ఉన్న గది వైపు నడిచాడు. గదిలోకి అడుగు పెడుతుంటే గుండె దడదడ కొట్టుకోసాగింది. మంచం మీద వాణి వడిలిన మల్లెపూలా ఉంది. నీరసంగా కళ్ళు మూసుకొని ఉంది. వాణి పిలిచాడు హర్నాథ్. తన స్వరంలో తనకే వెలితి కనిపించింది. మెల్లగా కళ్ళు తెరిచింది వాణి. హర్నాథ్ని చూస్తూనే విషనాగును చూసినట్టు భయంతో ఉలిక్కిపడింది. నువ్వు నూతిలో వస్తున్నట్టుగా ఉంది ఆమె మాట. హర్నాథ్ తడబడ్డాడు. అవును వాణి, నేనే హరిని. అంతకంటే ఏం మాట్లాడలేకపోయాడు. ఎందుకు నన్ను రక్షించావు? ఇంకా నాలో ఏముందని? నీరసంగా ఉన్న చెక్కిళ్ళపై నుండి నీళ్లు దారలుగా కట్టాయి. వాణి ఆతుర్తిగా, నన్ను క్షమించు వాణి. గొంతు గద్గదమైంది. బాధగా పేలవంగా నవ్వింది వాణి. హరి, ఏమన్నావు? క్షమించడమా? నిన్ను క్షమిస్తే పోయిన శీలం తిరిగి వస్తుందా? ఇన్నాళ్ళు పడిన నిందలు మాసిపోతాయా? ఆమె ఆవేశపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. హర్నాథ్ బాధగా చూస్తూ, వాణి, నీ జీవితం ఇలా కావటానికి మధ్యలోనే అతన్ని ఆపింది కారణం నువ్వు. క్షణికావేశంతో చేసిన నీ పొరపాటు నా గ్రహచారం. నన్ను నమ్మించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి పారిపోయిన పిరికివాడివి నువ్వు. నీ కొరకు ఎంతగా ఎదురు చూశాను. నాన్నను బలి తీసుకున్నాను. ఆఖరికి ఇప్పుడు దుఃఖంతో కంఠం పూడుకొని పోయింది. 2 చేతులతో మొహం కప్పుకుంది వాణి. దయచేసి వెళ్ళిపో హరి, నా ముందు ఉండకు, వెళ్ళు అరిచింది శక్తి కూడదీసుకొని.
బ్లాంకెట్ తలనిండా కప్పుకుంది. ఇంకేమీ చేయలేక భారంగా బయటికి నడిచాడు. ఎదురుగా వస్తున్న డాక్టర్ ఆమెను చాలా శ్రద్ధగా ట్రీట్ చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. చాలా సెన్సిటివ్ ఆమె. రఘునాథ్ ఆశ్చర్యపోతూ, ఆవిడ మీకు తెలుసా అన్నారు. జవాబు ఇవ్వకుండా తల వంచుకొని గబగబా నడుస్తున్న హరినాథ్ని చూస్తూ ఇంకా ఆశ్చర్యపోయాడు. ఏమిటి, ఆవిడ నీకు తెలుసా నెమ్మదిగా అడిగింది విజయ. మౌనంగా తల ఊపాడు. అంతకన్నా ఏమీ చెప్పలేకపోయాడు హరినాథ్. అతని మొహమంతా స్వేద బిందువులతో వాడిపోయింది. విపరీతమైన భావ సంఘర్షణ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. రంగయ్య టీలు తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. విజయ నిర్లిప్తంగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. హాస్పిటల్లో ఉన్న ఆమెకు హరినాథ్కు గల సంబంధం ఏమిటి? ఆమె మెదడంతా చెదలు తినేస్తున్నట్లుగా ఉంది. టీ పొగలు కక్కుతుంది. అందరినీ కాదని హరినాథ్తో వచ్చేసింది. అతని నీడలో జీవితమంతా గడపాలని ఎన్నో కలలతో ఇల్లు దాటి వచ్చింది. అందరి స్త్రీల్లాగే తను మోసపోయిందా? ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. పక్కకు తిరిగి హరినాథ్ని చూసింది. అతడు అశాంతిగా కణతలు ఒత్తుకుంటున్నాడు. కప్పులో టీ చప్పగా చల్లారిపోయింది. హరినాథ్కి ఆలోచనలు పుట్టలుగా వస్తున్నాయి. ఏదో చేయాలని ఆరాటం ఉంది. ఏది చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు. విజయ్ ఉన్నదన్న ఆలోచనే అతను భరించలేకపోతున్నాడు. తన కోసం ఇల్లు వదిలిన విజయ, ఆమె ప్రేమ జ్ఞాపకం వచ్చి చలించిపోయాడు. వాణిని తను ప్రేమించాడు, అనుభవించాడు, పెళ్ళాడాలనుకున్నాడు. కానీ ఊరికి వెళ్ళేసరికి పక్షవాతంతో పడిపోయిన నాన్న, ఎదిగిన చెల్లెలు, అప్పులు, ఈ గొడవల్లో వాణి జ్ఞాపకం రాలేదు. వచ్చిన పరిస్థితులు కదలనివ్వలేదు. తీరా అన్నీ చక్కబరుచుకొని వెనక్కి తిరిగి కాలాన్ని కొలిస్తే 2 సంవత్సరాలు దాటిపోయాయి. ఒకరోజు అనుభవంతో ఇంకా వాణి నా కొరకు ఎదురు చూస్తుందా, ఈ పాటికి పెళ్లి చేసుకుని ఉండవచ్చు అనుకున్నాడు. చివరి ప్రయత్నంగా ఆ ఊరు వెళ్ళాడు. గుండెపోటుతో మాస్టర్ చనిపోయాడని, వాణిని ఎవరో బంధువులు తీసుకెళ్లారని తెలిసింది. తిరుగు ప్రయాణంలోనే విజయ్తో పరిచయం జరిగింది. ఆమెది హైదరాబాదే కావటంతో పరిచయాలు ఎక్కువైనాయి. ఉద్యోగంలో తనకి హోదా వచ్చింది. విజయ తనకు తోడుగా రావటానికి నిశ్చయించుకుంది. తన వాళ్ళని ఎదిరించి వచ్చింది. రిజిస్టర్ మ్యారేజ్కి అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఇంకా 2 రోజులు గడువు ఉంది. నేను వాణికి ఏమీ అన్యాయం చేయలేదు. నా ప్రయత్నం లోపమైనా లేదు. విధి వ్రాసిన కర్మ ఎవరు తప్పిస్తారు? వాణి కర్మ అది. తనను తాను సమర్థించుకున్నాడు. ఏంటి నీకు నువ్వు సమర్థించుకుంటున్నావు? వాణికి అన్యాయం చేయలేదు? అంతరాత్మ గర్జనకు ఉలిక్కిపడ్డాడు. నిజంగా వాణిని పెళ్ళాడాలనుకున్న వాడివైతే 2 సంవత్సరాలు చేతులు ముడుచుకొని కూర్చోవు. నీ పరిస్థితులంతా ఆవిడికి ఉత్తరం ద్వారా తెలిపేవాడివి. అన్ని రోజులు ఈ సంఘంలో చాకులాంటి మనుషుల మధ్య వాణి ఏ ఆస్తి ఎదురు చూస్తుందనుకున్నావు? నిలదీసింది మనసు. నా బాధలన్నీ తెలిపి వాణిని బాధపెట్టడం ఇష్టం లేక, ఇంకా చేసిన చాలక సమర్థించుకుంటున్నావా? నువ్వు చేసిన ఘోరమైన పొరపాటుకు జీవితమంతా ఆమె బలి కావాల్సిందేనా? ఒకటే మార్గం, వాణి ఆరోగ్యం బాగు కాగానే ఇంటికి తీసుకురా, పెళ్లి చేసుకో. ఇంపాసిబుల్. ఒక చెడిపోయిన షటప్. ఆ మాట అనడానికి నీకు అర్హత లేదు. ఆమె జీవితం నాశనం కావడానికి కారణం నువ్వు. ఆ పొరపాటు జరిగి ఉండకపోతే ఆమె పెళ్ళి ఎవరితోనో జరిగిపోయేది. సలక్షణంగా కాపురం చేసుకునేది. మూర్ఖుడా, ఇంకా ఆలోచిస్తావేం? నీలో మానవత్వం లేదా? దయ అనేది కరిగిపోయిందా? గడగడగడ కడిగేసింది అంతరాత్మ. అడిగిన ప్రశ్నకి హరినాథ్కి ముచ్చెమటలు పోసాయి. తడబడుతున్న కాళ్ళతో కిటికీ దగ్గరికి నడిచాడు. రివ్వుమని గాలి వీచింది. కూజాతో నీళ్లు వంపుకొని గడగడ గ్లాసుడు నీళ్లు తాగేసి చెమట తుడుచుకున్నాడు. తిరిగి కూర్చున్నాడు. అవును, అతను దుర్మార్గుడు, మోసగాడు. వాణి తన తొలి ప్రేమ దేవత. వాణి బలి కావటానికి వీల్లేదు. మోడివారిపోతున్న ఆమె జీవితాన్ని తిరిగి పుష్పింపజేస్తాను. వాణి, నన్ను క్షమించు, నిన్ను పెళ్లి చేసుకుంటాను అనుకోగానే ఎక్కడలేని సత్తువ వచ్చింది. మరుక్షణమే చప్పగా చల్లారిపోయాడు. తన కోసమే అందరినీ వదులుకున్న విజయనేం చేయాలి? ఈమె జీవితం నాశనం చేస్తున్నట్టు కాదా? ఈమెను మోసంతో బలి చేస్తున్నట్టు కాదా? చెప్పవేం? గద్దించాడు. అంతరాత్మ మౌనంగా ఊరుకుంది.
పిచ్చిగా జుట్టులో వేళ్ళు పోనిచ్చాడు. బావిలో దూకి చనిపోవటమే పరిష్కారం అనిపించింది. ఆ క్షణంలో ఏ నిర్ణయము తీసుకోవాలో అర్థం కాక అయోమయంలో పడిపోయాడు. అడుగుల చప్పుడు విని కళ్ళు తెరిచింది వాణి. నిరసనగా చూసింది వాణి. ఆప్యాయంగా పిలిచాడు. అసహ్యంగా చూసింది. ఇంకా ఏముందని బ్రతికిస్తున్నాను నన్ను? చావటానికి వీలు లేకుండా చేశావు. నా జీవితంలో ఆడిన ఆట చాలలేదా? కసిగా పక్కనున్న యాపిల్ పండును విసిరేసింది. ఆ చెయ్యిని అలాగే అందుకొని ఆప్యాయంగా నిమిరాడు. నీ జీవితంలో ఆటలాడటానికి కాదు, నీ బ్రతుక్కో బాట ఏర్పరచాలని పకపక నవ్వింది వాణి. నా జీవితానికి బాట ఏర్పరుస్తావా? పూలబాట లాంటి జీవితంపై ముళ్ళు పరిచి వెళ్ళావు. ఆ ముళ్ళన్నీ గుచ్చుకొని విషమంతా ఒంటికి దిగాక ఇప్పుడు నా జీవితానికో బాట ఏర్పరుస్తావా? దుఃఖంతో మాట్లాడలేకపోయింది. నిజం వాణి, నన్ను నమ్ము, నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఉద్వేగంతో అతని గొంతు వణికింది. కొత్త మాట వింటున్నట్టుగా వింతగా చూసింది వాణి. దేవుని సాక్షిగా చెప్తున్నాను, నువ్వు ఇలా కావటానికి కారణం నేను చేసిన ఘోరమైన తప్పును సరిదిద్దుకొని ప్రాధేయపూర్వకంగా చూశాడు. హరి, ఇది జీవితం, సినిమా కాదు. హఠాత్తుగా నీకింతటి విశాల హృదయం ఎలా వచ్చిందో ఆశ్చర్యంగా ఉంది. నేను ఎటువంటి పరిస్థితిలో నీకు తటస్థపడ్డానో తెలుసా? ఆమె కంఠం కంపించింది. తెలుసు, అన్నీ ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను ఏమాత్రం సిద్ధంగా లేను. హరి, లేనిపోని త్యాగాలతో పెళ్లి చేసుకొని ప్రత్యక్ష నరకం అనుభవించలేను. నా గమ్యాన్ని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. వాణి, బాగా ఆలోచించు. నీ అందం అడవి కాచిన వెన్నెల కాకూడదు. హరి తీక్షణంగా చూసింది. నన్ను నేలవేసి కాలరాచిన నీకు ఆ మాట అనే అర్హత లేదు. నేను కోరుకునేది ఒక్కటే, ఇంకెవరి జీవితాలతోనూ ఆటలాడకు. నా కళ్ళలు ఆశలు బూడిదపాలు చేసిన నువ్వు దానికి తగ్గ శిక్ష అనుభవిస్తావు. వెళ్ళు. ఆవేశంగా అరిచి బావురుమంటూ మొహం పక్కకు తిప్పుకుంది. హర్నాథ్ శిలలా కూర్చుండిపోయాడు. ఇంకా ఉన్నవేం? కటువుగా ఉంది వాణి స్వరం. మెల్లగా లేచి బయటికి నడిచాడు బొమ్మలాగా. తను పెళ్లి చేసుకుంటాననగానే కృతజ్ఞతతో ఆనందంతో అంగీకరిస్తుందనుకున్న అతనికి ఆశని పాతంలా తగిలాయి ఆమె మాటలు. హలో హర్నాథ్, వాణి నా దగ్గర నర్సుగా చేరుతానంటుంది. మీరేమంటారు? ఎదురొచ్చిన డాక్టర్ మాటలతో ఈ లోకానికి వచ్చాడు. అర్థం చేసుకోవడానికి 1 నిమిషం పట్టింది. డాక్టర్, ఆవిడకి ఎలాగైనా ఆ ఉద్యోగం ఇప్పించండి. జీతం మీరేమి ఇవ్వక్కర్లేదు, చెక్కు రాసిస్తాను. నెల ఆవిడకి ఇవ్వండి గబగబా అన్నాడు. వాణి నాకు అన్నీ చెప్పింది. శ్రమకు తగ్గ ఫలం మేము ఎలాగో ఇస్తాం. మీ డబ్బు మీరే స్వయంగా అందజేస్తే బాగుంటుందేమో. వ్యంగమో ఏదో తెలియని విధంగా నెమ్మదిగా అన్నాడు డాక్టర్. అవమాన భారంతో అతని తల వంగిపోయింది. నడుస్తున్నాడన్న మా పేరే గాని మనసు ఆలోచిస్తూనే ఇంటి దగ్గర విజయ్ ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఆమె జ్ఞాపకం రాగానే ఎంతో రిలీఫ్ ఫీల్ అయ్యాడు. తెలియని శృంఖాలు విడిపోయాయి. స్వేచ్ఛగా గాలి పీల్చాడు. ఆధారం కల్పించాలనుకున్నాడు. కాదనటం ఆమె తప్పు, తనదేమీ లేదు. చేసిన తప్పుకు పశ్చాత్తపడుతున్నాడు కాబట్టి పాపం తనకంటదు. 2 చేతులతో మెడ విరుచుకొని తేలిగ్గా నిట్టూర్చి సీటుకి జారగిలబడ్డాడు. కారు మెత్తగా సాగిపోయింది. విజయ ఇంట్లో ఏం చేస్తుందో? విజయ్ జ్ఞాపకం రాగానే అతనిలో ప్రేమ కట్టలు తెంచుకుంది. ఇన్ని రోజులు తన ప్రవర్తనకి ఏమని భాష్యం చెప్పుకుందో. రేపే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. విజయ్ని తనదానిగా చేసుకోవాలి. ఏదో తెలియని భావోద్వేగం కలిగింది. కారు మలుపు తిరిగింది. అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో అతనికి తెలియదు. గాయం బాగా తగిలింది. అంతవరకు తీసేయకపోతే ప్రమాదం. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అడ్రస్ ఇవ్వండి. మా వాళ్ళ? పిచ్చిగా చూశాడు హర్నాథ్. ఉన్నారు, డైరీ ఉంది చూడండి. అడ్రస్, ఫోన్ నెంబర్ అప్రయత్నంగా అన్నాడు. విజయ ఎంత బాధపడుతుందో. 1-2 గంటల్లోనే ఎంత అనర్థం జరిగిపోయింది. బాధగా కళ్ళు మూసుకున్నాడు. తనను భగవంతుడెంత దురదృష్టహీనుని చేశాడు. అయ్యగారు ఆలోచనలను తేరుకొని చూశాడు. ఎదురుగా రంగయ్య నిలబడ్డాడు. అయ్యగారు, ఎంత పని జరిగింది? సమయానికి విజయమ్మగారు ఇంట్లో లేరు. ఈ విషయం తెలంగాణే ఉరికొచ్చిన బాధగా అన్నాడు. హర్నాథ్ ఆశ్చర్యంగా చూసి, విజయ్ లేదు బాబు, ఇదిగో ఈ చీటీ ఇచ్చి పోయారు.
మీరు రాగానే ఇమ్మన్నారు. బనీన్ జేబులోంచి కాగితం తీసి ఇచ్చాడు. ఎడమ చేత్తో తీసుకున్నాడు. అతి కష్టం మీద విప్పి ఆతృతగా చదివాడు. హరి, నన్ను మోసం చేసావని అనను, కానీ వాణి విషయం నాతో ముందే ఎందుకు చెప్పలేదు? ఆమె కలిశాక కూడా ఆ రహస్యాన్ని దాచావు. నీ అశాంతికి, ఆవేదనకి కారణం తెలియక తప్పని తెలిసిన నీ డైరీలు తీసి చదివాను. అన్ని విషయాలు తెలిసాయి. హరి, నిజంగా నువ్వెంత నీచుడివి! వాణిని పెళ్ళాడాలని నిశ్చయించుకున్న నువ్వు నన్ను ఇంకా ఇంట్లో ఎందుకు ఉంచావు? ఉంపుడు కత్తిలా వాడుకోవాలనుకున్నావా? లేక వాణి ఒప్పుకోకపోతే నన్ను పెళ్ళాడొచ్చులే అని ఆగిపోయావా? ఆడవాళ్ళంటే అంత తేలిక అనుకున్నావా? ఛీ, నీలాంటి మనస్తత్వం ఉన్న మగవాణ్ణి ఏ ఆడది భరించలేదు, ప్రేమించలేదు. ప్రేమించిన జీవితంలో రాణించదు. ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, జీవితం అంటే స్థిరమైన అభిప్రాయం ఉన్నప్పుడే జీవితానికి విలువ, ఆ బ్రతుక్కు అర్థము ఉంటుంది. చంచల వ్యక్తిత్వంతో, ఎటు గాలి విచ్చితట్టు కొట్టుకుపోయే మనస్తత్వంతో ఎటూ కాకుండా పోతావు. నువ్వు వాణిని చేసుకుంటావు అనుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ వాణిలో ఏ మాత్రం అభిమానం ఉన్నా నీవిస్తున్న చెయ్యి అందుకోదనే నమ్మకం. అదే నిజమైతే తిరిగి నా కొరకు ఆశతో వచ్చి ఉంటావు. నా తిరస్కృతి కూడా నీ మనసుపై పెద్ద దెబ్బ తీస్తుండొచ్చు. నీలో కొంచెమైనా మానవత్వం ఉంటే మానసికంగా కృంగిపోతావు. చాలు, నీకు ఈ శిక్ష చాలు. నా కొరకు ప్రయత్నించుకు విజయ. గుండెలో అగ్నిపర్వతాలు పెటీల్మని పగిలినట్టు వ్యధ చెందాడు హరినాథ్. విజయ్ వ్రాసిన అక్షరాలు భూతాల్లా పెరిగి పెరిగిపోతున్నాయి. హలో, నచ్చిందా అండి కథ మీకు? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకో మంచి కథతో కలుద్దాం. నమస్తే అండి.